ప్రోమో 1 చూసిన తర్వాత అక్కడ ఎవరెవరైతే ఆ బొకాడియా డ్యాన్స్లు వేశారు కదా, డ్యాన్స్లు వేసి తీసుకున్న డెసిషన్ అన్నీ రాంగ్ అనిపించింది నాకు. ఎవరికి ఇలాగే సేమ్ నాలాగే అనిపించిందో చెప్పండి. అక్కడ పవన్ కళ్యాణ్ని రిమూవ్ చేయడం రాంగ్, ఇమాన్యుల్ని రిమూవ్ చేయడం రాంగ్, రితు చౌదరిని కూడా రిమూవ్ చేయడం రాంగ్. గివెన్ దట్ రితు చౌదరి వర్సెస్ రాములో రితు చౌదరి ఎందుకు డిజర్వ్ కూడా నేను చెప్తా, చాలా బలంగా చెప్తా. అలాగే డిమాండ్ పవన్ కాదు, నీ పేరు కుళ్ళుబోతు పవన్ కళ్యాణ్, కుళ్ళుబోతు పవన్ అని పెట్టాలి. ఎందుకురా అంటే దానికి పాయింట్లు ఉన్నాయి. అలాగే శ్రీజ చాలా స్ట్రాటజిక్గా ఆలోచించింది అని అనుకుంటుందేమో కానీ అక్కడ చాలా అన్ఫేర్ డెసిషన్ తీసుకుంది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మన బర్నీ అనియా రైట్ డెసిషన్ తీసుకున్నాడా అంటే లేదు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో రాంగ్ డెసిషన్. హీ వుడ్ హ్యావ్ చూజన్ రితు ఓవర్ రాము. ఎందుకు కూడా రీజన్స్ చెప్తా, అన్నిటికీ రీజన్స్ చెప్తా, లాజిక్తోనే చెప్తా, మ్యాజిక్ చేయను. సో ఆ లాజిక్ మీకు కానీ నచ్చితే లైక్ చేయండి, మీ ఒపీనియన్ కామెంట్ చేయండి, కుదిరితే హైప్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 50,000 దగ్గరగా ఉన్నాం. వెల్కమ్ టు మై రివ్యూస్, మేరా నామ్ పవన్ హే. అలాగే మై రివ్యూస్ అఫీషియల్ అని చెప్పి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది, లీక్లన్నీ త్వరగా కూడా వస్తాయి, ఫాలో కూడా ట్రై చేయండి. 10,000 దగ్గరలో ఉన్నాం. ఓకే, ఇంకా మొదలు పెడదాం. బేసిక్గా మీరు చెప్పండి, కెప్టెన్సీ టాస్క్ అది ఫైనల్ టాస్క్. నలుగురిలో ఎవరు అనుకున్నట్టే అది ఏకాభిప్రాయం కైండ్ ఆఫ్ టాస్కే పెట్టారు. అది కూడా బిగ్ బాస్ నచ్చిన వాళ్ళని పెట్టారు. అది కూడా ఎలా పెట్టారు తెలుసా, నిన్న మిడ్ నైట్ బోల్డ్ డిస్కషన్లు అయ్యాయి. మిడ్ నైట్ గుసగుసలు చూడకపోతే దీని ముందు వీడియో చేశాను, లేట్ అయింది, బట్ లాజికల్ పాయింట్స్ అన్నీ కవర్ చేశాను, చూడండి. సో బిగ్ బాస్ ఎవరిని పిలిస్తే ఎవరిని రిమూవ్ చేస్తారో బిగ్ బాస్కి తెలుసు. అలాంటి క్యాండిడేట్లని బిగ్ బాస్ పిలిచాడు. సో దట్ వీళ్ళు ఎలా పెడతారో పాయింట్లో ఆడియన్స్ దాన్ని బట్టి ఎలా రియాక్ట్ అవుతారని బిగ్ బాస్ మొత్తం కర్త కర్మ క్రియ ఇదంతా బిగ్ బాసే. లేకపోతే బిగ్ బాస్ చూడండి, ఇక్కడ పవన్ కళ్యాణ్ని కెప్టెన్ చేయాలనుకున్నారు అనుకోండి, బిగ్ బాస్ వేరే వాళ్ళు పిలుస్తాడు. ఇమాన్యుల్ కెప్టెన్ చేయాలనుకోండి, వేరే వాళ్ళు పిలుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ సంజనని పిలిచింది అనుకోండి, సంజన ఎవరిని తీస్తారు చెప్పండి, ఫస్ట్ రీతుని లేపేస్తుంది. ఓకేనా? అలాగే ఎవరిని ఉంచాలనుకుంటున్నారో ఎవరిని వద్దనుకుంటున్నారో బిగ్ బాస్ ఫిక్స్ అయ్యాడు. ఇక్కడ బిగ్ బాస్ బలంగా రాముని కెప్టెన్ చేయాలని ఫిక్స్ అయ్యాడు. అందుకే ఆ ఆర్డర్లో అలా పిలిచారని నాకు అనిపించింది. మీకు ఎంతమందికి అలా అనిపించిందో లేదో నాకు తెలియదు కానీ. అండ్ హైలైట్ ఆఫ్ ది ప్రోమో చేతి అని చెప్పాడు చూసారా పవన్ కళ్యాణ్. దుడ్ స్పీక్స్. నేను మిడ్ నైట్ రివ్యూలో ఇందాక అదే చెప్పా, నువ్వు అంత కష్టపడి ఆడుతున్నావు కదా స్వామి, ఎందుకు అలాంటి అన్డిజర్వ్డ్ పర్సన్స్ కోసం, అలాంటి ఫేక్ ఫ్రెండ్స్ కోసం ఎందుకు ఏడుస్తున్నావు? రాత్రి ఏడుస్తాడులేండి. శ్రీజ చాలా మంచిగా కన్సోల్ చేస్తుంది. నేను చెప్పా, శ్రీజ లాంటి ఫ్రెండ్ నీకు హ్యాండ్ ఇచ్చినా డిచ్ చేసినా అప్పుడు నువ్వు ఏడవాలి కానీ అలా నీ పక్కనే మంచిగా ఉండి నీ వెనకనే ఆ గుణపాములు పొడి చేసిన అలాంటి ఫేక్ ఫ్రెండ్స్ లైక్ తనూజ కానీ రీతు కానీ డిమాండ్ పవన్ కోసం ఎందుకు ఏడుస్తున్నావు? అది వర్త్ కాదు అని చెప్పాను. నువ్వు ఎప్పుడైతే అందులో నుంచి ఆ బబుల్లో నుంచి బయటకు వస్తావో, నీ కోసం నువ్వు ఫైట్ చేస్తావో, ఫేక్ ఫ్రెండ్స్ని అవాయిడ్ చేస్తావో, ట్రూ ఫ్రెండ్స్ని దగ్గరికి చేసుకుంటావో, అప్పుడు నువ్వు రియల్ ప్లేయర్ అవుతావన్నా. అలాగే ఆ సిచ్యువేషన్ బిగ్ బాస్ క్రియేట్ చేశాడు. హ్యాట్స్ ఆఫ్ అసలు. అక్కడ ఏమన్నా డైలాగ్ వేసాడు పవన్ కళ్యాణ్. రితు చౌదరి అనకూడదు కానీ కొన్ని పదాలు వీడియోలో అనలేకపోతున్నాను కానీ ఏమీ తెలియని ఒక డాష్ లాగా వచ్చి చెయ్యి వేసి సారీ అని చెప్తే ఎవరికైనా కింద కాలుతుందా కాలదా? 2 రోజుల కష్టం అది, 2 రోజుల కష్టం. ఎటువంటి ఫౌల్ గేమ్లో ఆడలేదు, చాలా న్యాయంగా ఆడాడు, నిజాయితీగా ఆడాడు, ధర్మం వైపు ఉంటూ ఆడాడు. అలాంటి ఆడిన కళ్యాణ్ దగ్గరికి వచ్చి గుణపాం పొడిసేసి వెనక నుంచి ఆ పులిహోర డిమాండ్ పవన్తో వచ్చి సారీ చెప్తావా? సారీ చెప్తే అడిగాడు, క్లియర్గా అడిగాడు, నన్ను తీసేయమన్నారా నన్ను చెప్పావా అంటే అవును. సిగ్గు లేకుండా అవునని చెప్తుంది. అవునని చెప్పిన తర్వాత ఇక్కడ నాకు అనిపించాడు మగోడిలా, తీ చెయ్యి చాలా డైలాగ్ ప్రోమో ఒకటిగా ఎలివేషన్కి. అంటే అచ్చి అవతలపో, నువ్వు నన్ను టచ్ చేసే అర్హత నీకు లేదు, నువ్వు అర్జెంటుగా వెళ్ళి అక్కడ పులిహోర కలుపుకో అని చెప్పాడు చూసారా? చెప్పలే, దాని మీనింగ్ అంత ఉంది. కళ్యాణ్ ఇక్కడ ఇప్పటి వరకు ఒక 10 మెట్లు పడిపోతే ఈ ఒక్క డైలాగ్తో 100 మెట్లు లిఫ్ట్ ఎక్కేశాడు. లిఫ్ట్ పట్టుకొని 100 మెట్లు పైకి ఎక్కాడు. 10 ఫ్లోర్లు, 5 ఫ్లోర్లే పడ్డాడు ఇప్పటి వరకు. ఆ డైలాగ్తో 10 ఫ్లోర్లు ఎక్కాడు. అంటే +5 ఫ్లోర్స్ ముందుండి దాంతో పోలిస్తే ఇది కోరుకుంటున్నారు పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి. ఎవరైతే సపోర్ట్ చేశారో అగ్ని పరీక్ష చూసి. పవన్ కళ్యాణ్ ఎలాంటి పర్సన్ అంటే నాకు అర్థమైంది. ముందు నాకు కూడా నచ్చలే, ఇప్పుడు కూడా కొన్ని నచ్చలేనివి ఉన్నాయి, బట్ మెల్లిమెల్లిగా బయటకు వస్తున్నాడు. మార్పు చెందేవాడే మనిషి అంటారు చూసారా, అలాగే పవన్ కళ్యాణ్ ఒక రూరల్ ఏరియా నుంచి వచ్చిన పర్సన్, ఒక విలేజ్ నుంచి వచ్చిన పర్సన్. అక్కడ చాలా ప్యూర్గా రాగా ఉంటాయి ఎమోషన్స్. అంతమంది అమ్మాయిలతో మాట్లాడే స్కోప్ కూడా ఉండదు. సడన్గా ఇంతమంది అమ్మాయిలు చూసి అలా చేసి ఉండొచ్చేమో తప్ప బై హార్ట్ ఈజ్ ఎ వెరీ ప్యూర్ సోల్. రా ఎమోషన్స్ చూపిస్తున్నాడు. పాపం తెలియదు కదా ఎలా ఉండాలి సెలబ్రిటీస్తో. సెలబ్రిటీ అయితే మనం ఆలోచించవచ్చు, సెలబ్రిటీ కాదు. అఫ్కోర్స్ మిలిటరీ పర్సన్ నుంచి వచ్చిన తర్వాత మనకి పులిహోర పంచాయతీ నచ్చలేదు, బట్ నేను అర్థం చేసుకోవడం ఇంకో కోణంలో నుంచి అర్థం చేసుకోవడం ట్రై చేస్తున్నాను. రూరల్ ఏరియా నుంచి వచ్చిన పర్సన్ సడన్గా
అమ్మాయిలు వచ్చి మనోడితో మాట్లాడుతున్నాడు. ఆబ్వియస్గా 23 ఏళ్ళు కొంచెం ఉంటుంది. బట్ మెల్లిమెల్లిగా బయటకు వస్తున్నాడు చూసారా, అది మనకు కావాల్సింది. ఆట మీద ఫోకస్ చేస్తున్నాడు చూసారా, అది మనకు కావాల్సింది. ట్రూ ఫ్రెండ్స్ ఎవరైనా తెలుసుకుంటున్నారు చూసారా, అది మనకు కావాల్సింది. ఈ ప్రోమోలో మనం తెలుసుకుంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గ్రాఫ్ ఇక పైనుంచే పెరగబోతుంది కానీ తగ్గేది లేదు అని నాకు బలంగా అనిపిస్తుంది. ఎంతమందికి అలా బలంగా అనిపిస్తుందో లైక్ చేయండి, ఇక్కడ వరకు చూస్తే లైక్ చేయకపోతే. అలాగే డిమాండ్ పవన్ నేను చూస్తే ఒక ఉడుకుపోతుల అంటారు చూసావా వైజాగ్లో, అంటే ఇంత కన్నింగా, అంటే ఇదే నీ రియల్ నేచర్. ఇప్పుడు వరకు నువ్వు ఇన్నోసెంట్గా యాక్ట్ చేసావా, బట్ నీ రియల్ నేచర్ ఇదా? సొంత ఫ్రెండ్నే ఇలా గుణపంతో పొడి చేస్తావా కట్టప్పలా మారి? ఎందుకురా నువ్వు ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు డిమాండ్ పవన్ అంటే? నిన్న వార్నింగ్ ఇస్తాడు కళ్యాణ్కి, నువ్వు నన్ను సెలెక్ట్ చేయి కెప్టెన్ కింద, నాకు ఈ వారం స్కోప్ రాలేదు, ఈ వారం కూడా నువ్వు నన్ను సెలెక్ట్ చేస్తే నేను కెప్టెన్ అయిపోతే, చూడండి ఓవర్ కాన్ఫిడెన్స్, కెప్టెన్ అయిపోతే నెక్స్ట్ వారం నేను అడగనంట. సిగ్గు ఉండాలి అడగడానికి. ఈ వారం నువ్వు కనబడట్లేదా, ఈ వారం నువ్వు గేమ్ ఆడలేదా, బిగ్ బాస్ ప్రతి గేమ్లో నీ స్కోప్ ఇచ్చాడా, డైస్ వేసిన దాంట్లో నీ స్కోప్ లేదా, అదేంది ఇమ్యూనిటీ టాస్క్లో నీ స్కోప్ లేదా, నువ్వు సరిగ్గా కొన్ని దగ్గర డెసిషన్లు తీసుకోలేదు, నువ్వు కనబడలేదంటావేడు స్వామి, నువ్వు కూడా ఈక్వల్గా కనబడ్డావు. అక్కడ 6 మంది గొడ్డులా ఆడారు, మరి వాళ్ళకి ఇస్తావా లేకపోతే నిన్ను ఇస్తావా? నిన్ను సెలెక్ట్ చేసుకుంటే ఒక పర్సన్కి అన్యాయం చేసినట్టే కదా. సో వాట్ ఎవర్ ఇట్ కుడ్ బి, నువ్వు అడిగే విధానం వేరేలా ఉంది అక్కడ, నువ్వు అడిగే పద్ధతి ఒకలా ఉంటుంది, నువ్వు అలా అడగలే. ఎలా అంటే వాన్ చేస్తున్నావు, నువ్వు నన్ను సెలెక్ట్ చేయకపోతే నా టైం వచ్చినప్పుడు నేను లేపేస్తా అన్నాడు. బిగ్ బాస్ అది నోట్ చేశాడు, అందుకే ఇక్కడ పిలిచాడు. కాన్సెప్ట్ ఏంటి, 4 వచ్చారు, కళ్యాణ్, ఎమాన్యుల్, రితు, రాము. పాట వేస్తారు, ఒక పర్సన్ సెలెక్ట్ చేస్తారు, వాళ్ళు డ్యాన్స్ వేస్తారు. అంత లోపల అక్కడ ఒక ప్రాపర్టీ ఇచ్చారు, దాన్ని ఒక దగ్గర పెట్టాలంటారు, అది పెట్టలేరు, అది బిగ్ బాస్కి కూడా తెలుసు. ఆ పాట అయిన తర్వాత వాళ్ళు వచ్చి పెట్టకపోతే ఒకళ్ళు లేపియాలి. ఎవరినైతే బిగ్ బాస్ పిలుస్తారో వాళ్ళు ఎవరినైతే లేపుతారని తెలుసు, అలాగే పిలుచుకొచ్చారు. సో దట్ రాము కెప్టెన్ అవ్వాలన్నట్టే డిజైన్ చేశాడు. బట్ ఇక్కడ వాళ్ళ రియల్ నేచర్ తెలుస్తుంది చూసారా. సో ఇక్కడ బిగ్ బాస్ ఓడిపోలేదు, ఎవరైతే వచ్చి అన్ఫేర్ డెసిషన్లు తీసుకున్నారో వాళ్ళు ఓడిపోయారు. అందులో ఫస్ట్ పర్సన్ డిమాండ్ పవన్. ఎలా నువ్వు కళ్యాణ్ తీస్తావు? నీకు బుర్రా బుద్ధి కొంచెమైనా లాజికల్ థింకింగ్ ఉంటే ఈ వారం కెప్టెన్సీ కంటెండర్స్ సిరీస్ ఆఫ్ టాస్క్లో ఎవరు బాడారు, ఎవరు బాడలేదు, ఎవరు వర్తి, ఎవరు నాట్ వర్తి, ఆ బేసిస్లో కదా నువ్వు రిమూవ్ చేయాలి. ఈ 4 ర్యాంకింగ్ పెడితే సూపర్గా మ్యాన్ ఆఫ్ ద సిరీస్ ఎవర్రా అంటే కళ్యాణ్. సో అలాంటి కళ్యాణ్ని నువ్వు ఫస్టే వచ్చి రిమూవ్ చేసు, సిగ్గుందా? అసలు నీకు గ్రాటిట్యూడ్, థ్యాంక్ఫుల్నెస్ ఉందా? నీకు లెటర్కి హెల్ప్ చేయలేదా? ప్రమోషన్కి, టెనెంట్స్ నుంచి ఓనర్స్కి హెల్ప్ చేయలేదా? నీకు ఆ థ్యాంక్ఫుల్నెస్ లేదు. ఎంతసేపు నాకడమే అలాగా పులిహోర కంటెంట్. అలా రితు చౌదరిది, అలాగే తనూజది. వాళ్ళ దగ్గర గుడ్ బుక్స్లో ఉందామని చూడడం తప్ప ఇంకో మరొకటి లేదు నీకు. వెరీ వరస్ట్ డెసిషన్ ఇది. పతనం, డిమాండ్ పవన్ పతనం, అంతే. దీనిపైన మీ స్పందన ఏంటో చెప్పండి. దాని తర్వాత శ్రీజ వచ్చింది, ఇమాన్యుయల్ తీయడం కూడా నాకు అస్సలు నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు అంటే శ్రీజ స్ట్రాటజిక్గా ఆలోచించింది, ఆ స్ట్రాటజీ ఆమెకు రైట్ ఏమో, బట్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది బ్లండర్. ఎందుకు చెప్తా, నువ్వు ఆల్రెడీ కెప్టెన్ అయ్యావంటే అమ్మ మనోడు కెప్టెన్ అయింది 1 రోజు 2 రోజులో 3 రోజులు కదా, ఒక ఎపిసోడ్కి. అది కూడా త్యాగం చేశాడు, కోల్పోయాడు. మళ్ళీ మనోడికి ఇచ్చాడంటే ఇవ్వలేదు. తర్వాత డిమాండ్ పవన్ అయ్యాడు, అయిపోయింది, పనిష్మెంట్ ఈజ్ డన్. నువ్వు చూడాల్సింది ఈ వారం ఎవరు కెప్టెన్సీ కంటెండర్ టాస్క్లో ఎవరు బాడారు ఆ సిరీస్ ఆఫ్ టాస్క్లో. ఒకవేళ నీకు పవన్ కళ్యాణ్, ఇమాన్యుయల్ ఉన్నప్పుడు నువ్వు ఇమాన్యుయల్ రిమూవ్ చేసినా అర్థం ఉంది, ఎవరు నిన్నేం తప్పు పట్టరు. అక్కడ పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళిపోయిన తర్వాత ఇమాన్యుయల్, రీతూ చౌదరి, రాములు ఎవరు డిజర్వ్డ్? ఇమాన్యుయల్ కదా, గుడ్డులా ఆడాడు. ఆ హిప్పో టాస్క్ 1 మ్యాన్ షో చేశాడు, అది నీకు కనబడలేదా? ఆ బాల్స్ టాస్క్లో అంత బాగా ఆడాడు, అది నీకు కనబడలేదా? ఆ టైటిల్ టాస్క్లో అంత బాగా ఆడాడు, అది కనబడలేదా? అది డిజర్వ్డ్ కాదా? చాలా రాంగ్, చాలా అంటే చాలా రాంగ్. అది వెరీ వరస్ట్ డెసిషన్ ఫ్రమ్ సీజా, అది ఎక్స్పెక్ట్ చేయలేదు. తర్వాత బర్నీ అని పిలిచారు, మీకు ప్రోమోలో చూపించారు. బర్నీ అని రితుని రిమూవ్ చేసేసి రాముని సెలెక్ట్ చేస్తారు, అది కూడా నాకు నచ్చలేదు. ఎందుకురా అంటే ఇందాక రితుని తిట్టావు కదంటే, నేను మళ్ళీ చెప్తున్నా, ఎవరిని ఒక టార్గెట్ చేసి తిట్టేది లేదు, పొగిడేది లేదు. సిచ్యువేషన్ బేసిస్లో లాజిక్ అప్లై చేసి మాట్లాడతాను నేను, నాకు ఎవరి మీద గ్రడ్జ్ ఉండదు. ఇప్పుడు ఇందాక నేను రితు చౌదరిని తిట్టాను కదా కళ్యాణ్ విషయంలో అని చెప్పి, ఇక్కడ కూడా రితుని తిడతానంటే అది రాంగ్, అతను ఎబ్బాగాడు చేస్తాడు, పవన్ గాడు అలా చేయడు. మ్యాటర్ ఏంటంటే అక్కడ పవన్ కళ్యాణ్, ఇమాన్యుయల్ ఎగిరిపోయిన తర్వాత ఇద్దరు మిగిలారు. ఇద్దరు మిగిలిన దాంట్లో ఎవరు వర్తని చూడాలి. ఫస్ట్ నుంచి చూద్దాం. ఇమ్యూనిటీ టాస్క్ ఇద్దరు డిస్క్వాలిఫై అయిపోయారు. తర్వాత వచ్చేసిన తర్వాత బాల్స్ టాస్క్, టవర్ టాస్క్లో 2 టీంలు పోయాయి. 2 టీముల్లో పోయినా కూడా రితు బాడింది, రాము బాడాడు. ఇద్దరిలో ఎవర్రా బాడావంటే సరే, అక్కడ ఎడ్జ్ నేను రాముకి ఇస్తాను. అక్కడ ఒక ఎడ్జ్ వచ్చింది రాముకి. తర్వాత ఏ టాస్క్ అయింది? టైటిల్ టాస్క్లో రాము కష్టపడ్డాడు, రితు ఇంకా కష్టపడింది. రితు ఒక విన్ను తెచ్చింది, రాము విన్ను తేలాపాడు. ఇక్కడ ఎడ్జ్ ఎవరికి ఇస్తాను? రితుకి. ఇక్కడ రాముకి ఒక ఎడ్జ్, రితుకి ఒక ఎడ్జ్ వచ్చింది. ఇలా గుర్తుంచుకొని తర్వాత హిప్పో టాస్క్లో ఎవరు బాడారు?
రాము కంటే రితు బాగా ఆడింది అండ్ వాళ్ళ టీం సెకండ్ పొజిషన్ వచ్చింది. వీళ్ళ టీం అసలు ఒక్క పాయింట్ కూడా స్కోర్ చేయలేదు. ఇక్కడ రితుకు 2 ఇచ్చాను, రాముకు 1 వచ్చింది. తర్వాత హడ్డిల్ టాస్క్లో ఇద్దరు బాగా ఆడారు. సో రాముకు 1, రితుకు 1. సో ఓవరాల్గా చూస్తే 3 దగ్గర రితు షైన్ అయింది, ఇక్కడ రాము 2 దగ్గర షైన్ అయ్యాడు. సో ఇక్కడ ఇచ్చి ఎవరికి ఇవ్వాలి? రితుకి ఇవ్వాలి. రితుకి ఇచ్చి రాముని రిమూవ్ చేయాలి. కానీ ఎవరిని రిమూవ్ చేశారు? రితుని రిమూవ్ చేశారు. అండ్ మోర్ దెన్ దట్ రాముకి ఒక ప్రాపర్ స్టాండ్ తీసుకోవడం రాదు. ఒకళ్ళ దగ్గర చెప్పింది మర్చిపోయో లేకపోతే ఏదో అయ్యో బుర్ర దొబ్బిసో చిప్పు దొబ్బిసో అది ఇంకోటి చెప్తాడు. అలాంటి పర్సన్ ఇంత ఎర్లీగా కెప్టెన్ అయితే హౌస్ని హ్యాండిల్ చేయగలరా? దాని బదులు రితు చౌదరి పులిహోర కంటే పక్కన పెడితే స్ట్రాంగ్గా పాయింట్ పెడుతుంది. ప్రాపర్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాయిస్ అవుట్ చేస్తుంది. ప్రాపర్ వొకాబులరీ ఉంది, ప్రాపర్గా ఆర్గ్యుమెంట్ స్కిల్స్ కరెక్ట్గా ఉన్నాయి. అలాంటి అమ్మాయిని పెడతాం. సో ఏ విధంగా చూసినా రితు చౌదరి ఈజ్ డిజర్వ్డ్ దాన్ రాము కదా. మన బర్నీ అని ఎందుకు అలా చేశాడు? మొన్న బర్నీ అని మిడ్ నైట్ ముచ్చట్లో ఏం చెప్పాడు? గివ్ మీ హగ్ యార్, మన దగ్గర ఏమీ లేదు, నాకు ఉన్నప్పుడు నేను హెల్ప్ చేస్తాను. ఏం హెల్ప్ చేసావు అన్నయ్య? అది ఇక్కడ బర్నీ గారి షేడ్స్ కూడా మీరు తెలుసుకోవాలి. ఓవరాల్గా ప్రతి ఒక్కరూ అన్ఫేర్గా తీసుకున్నారు డెసిషన్. నాకు నచ్చలేదు. రాము మీద నాకేమి కోపం లేదు, బట్ డిజర్వ్డ్ పర్సన్ కెప్టెన్ అవ్వాలి కదా, అది నా ఆవేదన. నాలాగే ఎంతమందికి అనిపించిందో లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను చెప్పిన లాజికల్ రాంగ్ అనిపిస్తే మీ లాజికల్ ఏంటో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఓకే బ్రో, మీ లాజిక్ కరెక్ట్ అయితే నేనే చెప్తాను మీది కరెక్ట్ అని అక్కడ పెడతా, నెక్స్ట్ వీడియోలో కూడా చెప్తా. ఒకవేళ నా లాజిక్ కరెక్ట్ అనిపిస్తే లైక్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అక్కడ సంజన గారు గుడ్లు మింగేస్తున్నారు ఆల్రెడీ లైవ్లో. అదంతా అయిన తర్వాత లైవ్ వీడియో సాయంత్రం చేస్తా. అండ్ ఓటింగ్ అనాలిసిస్ కూడా లాస్ట్ డే రిపోర్టు బుర్రపాడు తలనొప్పి ఓటింగ్ ట్రెండ్ అవుతుంది, దాని గురించి కూడా సెపరేట్ వీడియో చేస్తా. చాలా వీడియోలు వస్తాయి ఈరోజు. అంతవరకు ఈ వీడియోని వీక్షించండి. అండ్ మిడ్ నైట్ వీడియో కూడా కొంచెం లేట్గా చేసి అందులో కూడా మంచి కంటెంట్ ఉంది, అది కూడా వీక్షించండి. సభకు నమస్కారం, ధన్యవాదాలు.